గత ప్రభుత్వంలో వాలంటీర్లు అనేవాళ్ళు పార్టీ కార్యకర్తలే కానీ వాళ్ళని వాలంటీర్గా గుర్తించాల్సిన పని లేదు. సాక్షాత్తు వైసీపీ నాయకులే ప్రకటించారు, మొత్తం మా పార్టీ వాళ్ళే వాలంటీర్గా ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పి. ఎలక్షన్ రూల్స్లో కూడా వాలంటీర్లు పనిచేయకూడదు అంటే నాకు ఎదుటి నేను చాలామందిని చూశాను. ఎలక్షన్ నామినేషన్ గడువులో కూడా వాలంటీర్లు అనేది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే కానీ ప్రజాసేవ కోసం పనిచేసిన వాళ్ళు కాదు. చాలా వరకు వైసీపీ నాయకులే కార్యకర్తలు వాళ్ళే వాలంటీర్లు. వాళ్ళే వాలంటీర్స్ అని అంటున్నాం. మరి వాలంటీర్స్ ఇవాళ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కుతున్నారు కదా, నిరసన వ్యక్తపరుస్తున్నారు కదా. కూటమి ప్రభుత్వం ఒక మాట పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కలిపేస్తాను 10,000 జీతం చేస్తాను అని చెప్పేసి పాదయాత్ర సాక్షి నారా లోకేష్ చెప్పాడు. మరి వాళ్ళు ఎందుకని వాళ్ళని విస్మరించారు? ఆ వ్యవస్థను చూస్తే రాజకీయ నాయకుల కోసం, పార్టీ నాయకుల కోసం రాజీనామా చేసిన వాళ్ళలో వాళ్ళు విఫలమయ్యారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు అక్కడే నష్టపోయారు. అదే రాజీనామా చేయకుండా పవన్ కళ్యాణ్ గారు కోరేది వాళ్ళు రాజీనామా చేయకుండా వ్యవస్థలో ఉంటే సరైన దారిలో పెట్టేవాళ్ళం. కానీ పార్టీ నాయకుల కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అనేది చర్య తీసుకుంటారని పవన్ కళ్యాణ్. పార్టీ నాయకుల కోసం పని చేయకుండా రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అది అనేది కూటమి ప్రభుత్వం చూస్తుంది, దగ్గరలోనే వాళ్ళకి సమాధానం చేస్తారు. కూటమి ప్రభుత్వం ఇంకేం చూసింది? ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళని అసలు ఎక్కడ పెట్టాలి. అదే సార్, ఒక ఇంతమంది రాజీనామా చేయడానికి కారణం ఏంది? ఇదే వైసీపీ నాయకులకి రావడం కారణం ఏంది? అది వాలంటీర్లు అనే వ్యవస్థని సరైన వృత్తిలో పెడతామని చూశారు కానీ అది ఫేక్గా ఉందని దాన్ని ఎత్తేయడంలో మొదటగా ప్రకటిస్తున్నారు. అది మరి గత ప్రభుత్వంలో యువత మొత్తం పెడదామని పెట్టేస్తున్నారు, ఇప్పుడు గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని చెప్పేసి విమర్శించారు. ఇవాళ అడుగడుక్కి ఎక్కడ చూసినా కానీ బెల్ట్ షాపులు, వైన్ షాపులు వెలిసినాయి. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వం చేసింది దందా చేసింది. మద్యం అనేది ప్రభుత్వమే అమ్మకాలు చేసి ప్రభుత్వమే స్వాధీనం. గంజాయి అనేది ప్రభుత్వం రాష్ట్రాల నుంచి కంటర్ల నుంచి విచ్చలవిడిగా గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో గంజాయి రాష్ట్రంగా తయారు చేసింది వైసీపీ ప్రభుత్వం. దాన్ని అరికట్టే విధానంలోనే మద్య విధానం అనేది ఆ పాలసీని త్వరలో అన్ని విధాలుగా ప్రవేశపెడతారు. గంజాయి అనేది అరికడతారు. ఎలా అరికడతారు? ఇప్పుడు గతంలో చూసినట్టయితే గవర్నమెంట్ ద్వారా వైన్ షాప్, మద్యం షాపులు నడిపినప్పుడు ఎక్కడో ఆడో తోట ఎక్కడో తోట ఒక షాప్ ఉంది. ఇవాళ ప్రతి చోట వీధికి గొంతుకి షాపులు తయారైనయి. మరి దీన్ని ఇప్పుడు చూసినట్లయితే గతంలో కూడా ఎక్కడ తాగడానికి చాలా ఇదిగా ఉండేది, ఇవాళ ఎక్కడ పెట్టినా కానీ రోడ్ల మీద కనపడుతున్నారు. మరి మీరు ఎలా అరికడతారు? ప్రభుత్వాలు అంటే ఇప్పుడు అంతే కాకుంటే ప్రభుత్వమే మద్యం నడపడం అనేది ఆశ్చర్యంగా 1,000 కోట్లు దోచుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కోటే ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళల పట్ల అన్ని విధాలుగా ఎంక్వైరీలు చేసి కొన్ని సిద్ధాంతాల పరంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించారు. మహిళలు కోరుకుంటే ఎక్కడనేది అవకాశం ఉన్నంత వరకు సాధ్యమైన వరకు షాపులు తగ్గిస్తాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు ఇచ్చాడు అమ్మకాలు ఎంత రేట్లోనే అన్నీ తెలుసు. గంజాయి కూడా ఎంత రేట్లు ఎంత అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు పల్లెల్లో అనేది బెల్ట్ షాపులు అనేది అరికట్టుతున్నారు. కోటే ప్రభుత్వం గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చిన లైసెన్స్ షాపుల వరకు నడుపుకోవాలి, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. అది లక్షల్లో జరిమానా, జైలు శిక్ష కూడా వేస్తాను హామీ ఇస్తుంది కోటే ప్రభుత్వం.